హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ మీ ముందుకు వచ్చాను మరో టాపిక్ తో. అదేమిటంటే మునగ. సో ఫ్రెండ్స్, భగవంతుడు ఇచ్చిన ఎన్నో వరాల్లో అద్భుతమైన వరం మునగ. సో ఫ్రెండ్స్, ఈ మునగ వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అదే విధంగా ఈ మునగాకు వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునక్కాడలు అంటారు కొన్ని ఏరియాలో, కొన్ని ఏరియాలో వచ్చేసి మునక్కాయలు అంటారు. మీ ఏరియాలో ఏమని అంటారో కింద కమెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ మునక్కాయలు చూసుకున్నట్లయితే కాల్షియం, జింక్, సల్ఫర్, చాలా రకాల ప్రోటీన్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా ఈ మునక్కాయలు 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయి. అదే విధంగా 300కు పైగా రోగాలను తగ్గించే శక్తి ఈ మునక్కాయలు అయితే ఉంది, ఈ మునక్కాయలు అయితే. సో ఫ్రెండ్స్, ఈ మునక్కాయలు మనము ఎలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం పప్పుచారులో, అదే విధంగా పప్పుచారులో కూడా ఈ యొక్క మునక్కాయలు వాడుకుంటాము. సో ఫ్రెండ్స్, ఈ మునక్కాయలు మనం వాడడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే, సో ఫ్రెండ్స్, ఈ మునక్కాయలు వాడుకుంటే మనకు వచ్చేసి అల్జీమర్స్, అదే విధంగా క్యాన్సర్, అల్సర్లు, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ దరిచేరవు అనమాట. మునగాకు వచ్చేసి మనము రెగ్యులర్ గా వాడుకున్నట్లయితే మనకు చాలా అంటే చాలా వరకు మనకు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అదే రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ మునగాకును మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, సో మునగాకు మనం ఎలా వాడుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ మునగాకు ఎలా అంటే పచ్చి మునగాకు తీసుకొని పాలకూర ఫ్రై, అదే విధంగా తోటకూర ఫ్రై ఎలా అయితే చేసుకుంటామో ఈ మునగాకు ఫ్రై కూడా అలానే చేసుకొని మనం రోటీలో కానీ రైస్ లో కానీ తీసుకోవచ్చు. లేదు ఒక సంవత్సరం పాటు బాగా మనకు యూజ్ అయ్యేలా ఉండాలనుకుంటే మునగాకును తీసుకొని బాగా నీడలో ఇంట్లోనే దాన్ని బాగా ఎండబెట్టేసి కొంచెం బాగా. మునగాకు ఎలా వాడుకోవాలంటే, ఈ మునగాకు వచ్చేసి ఫ్రెండ్స్ మనము పచ్చిగా ఉన్నప్పుడు ఫ్రెష్ గా తీసుకొని పాలకూర ఫ్రై లాగా, అదే విధంగా తోటకూర ఫ్రై లాగా కూడా దీన్ని మనము మునగాకు ఫ్రై కూడా చేసుకోవచ్చు. లేదంటే సంవత్సరం అంతా మనకు యూజ్ కావాలి అనుకుంటే, ఉపయోగించుకోవాలనుకుంటే మునగాకును తీసుకొని ఇంట్లో ఆరబెట్టుకొని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. మునగాకు చాలా పౌష్టికరమైన ఆహారం. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, మాంసాకృతులు, ఇనుము, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. మునగాకును నీడలో ఎండబెట్టి పౌడర్ లేదా కొంచెం చెక్క ముక్కలా దంచుకొని ఒక గాజు డబ్బాలో పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. కాకపోతే విటమిన్ సి తగ్గుతుంది, మిగతా విటమిన్స్ అలానే ఉంటాయి. మన లైఫ్లో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలను మునగ వల్ల నయం అవుతాయి అంటే అతిశయోక్తి కానే కాదు. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలోనే ఉన్నాయి. సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఎండిన బెరడుని ఆవు పాలలో మరిగించి కషాయంలా తయారు చేసి ఆ కషాయాన్ని ఎండబెట్టి పొడిలా చేసుకొని రోజుకి 3 పూటలు తేనెతో కలిపి తీసుకున్నట్లయితే వీర్యవృద్ధి అవుతుంది, చక్కని అంగస్తంభన అవుతుంది. సెక్స్ సామర్థ్యం తగ్గిన వారు మునగ పువ్వులను పాలలో కలుపుకొని తీసుకుంటే ఇది ఆడవారికి ప్లస్ మగవారికి కూడా పనిచేస్తుంది. 100 గ్రాముల తాజా మునగాకులో నారింజ కన్నా 7 రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది. క్యారెట్లో కన్నా 4 రెట్లు కాల్షియం, అరటిపండులో కన్నా 3 రెట్లు పొటాషియం, పాలకూరలో కన్నా 3 ఐరన్, బాదం పప్పులో కన్నా 3 రెట్లు విటమిన్ ఇ, పెరుగులో కన్నా 2 ప్రోటీన్ ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ ఆమ్లాలు, అన్ని రకాల అమినో యాసిడ్స్, మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక్క చెట్టు మునగ. మరే చెట్టు ఆకులకు లేనంత మహోన్నత మునగాకు ఉంది. ఇది 300 రకాల వ్యాధుల్ని నివారించగలదు. మునగలో 46 రకాల యాంటీఆక్సిడెంట్లు, అనేక బయోయాక్టివ్ పదార్థాలు ఉండడం విశేషం. ఇందులో ఉండే పోషకాల దెబ్బకు బ్యాక్టీరియా, ఫంగస్లు, క్యాన్సర్లు, అల్సర్లు, అల్జీమర్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ మన దగ్గరికి రానే రావు. అంతేకాదు రక్తహీనతతో బాధపడేవారు కాస్త వండిన మునగాకు కర్రీని లేదా వేడివేడి అన్నంలో మునగాకు పొడిని వేసుకొని రోజు తింటే దెబ్బకు ఐరన్ తన్నుకుంటూ వస్తుంది. మునగాకులోని బీటా కెరోటిన్ కంటి జబ్బులు రాకుండా చేస్తుంది. ఆస్తమా, బ్రాంక్రియాటిస్, టీబీ, లంగ్స్లోని టాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి. జింకు, నియాసిన్, రెబఫులిన్, ఫోలిక్ యాసిడ్, పైరిడాక్సిన్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్లు మునక్కాడలో సమృద్ధిగా దొరుకుతాయి. ఏది ఏమైనప్పటికీ ములక్కాడలు తినేవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మునగాకు వల్ల, మునక్కాయల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో అయితే వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.